రణమునందను రక్తివకించి ఎన్నియో తెరవులు తొక్కుచుందురు అగడా తగ్గేదేలే రాజనాల సత్య ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం. రంగస్థలంలో అనేక పాత్రలు పోషించి ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సూర్యప్రకాష్ గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయన అడిగి ఈ రంగస్థల నాటకాల్లో ఉన్న సాధక బాధకాలని ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన సుదీర్ఘమైన ప్రయాణాన్ని గురించి కూడా వివరాలు తెలుసుకుంటమే కాకుండా ఆయన పద్యాలు చాలా చాలా బాగా పాడతారు. ఆయన పద్యాలు పాడగా మనం విందాం. సూర్యప్రకాష్ గారు, ముందుగా నమస్కారం సార్. నమస్కారం. ఎంతో దూరం నుంచి మా మీద అభిమానంతో మా స్టూడియోకి వచ్చినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఈ రంగస్థల నాటకాల్లో మీరు మొట్టమొదటిసారిగా ఎలా ఎంటర్ అయ్యారు? ఎలాంటి ఆ అభిరుచి ఎందుకు కలిగింది? ఎలా కలిగింది? ఈ విషయంలోకి వెళ్ళబోయే ముందు శ్రీ గురుభ్యో నమః ఒక ప్రార్థనా గీతంతో తప్పకుండా ప్రారంభిస్తాను. తప్పకుండా నా ప్రయాణం. ఓకే అండి. శ్రీహరి అంశ సంభవుని శ్రీహరి అంశ సంభవుని శ్రీకరు గోపకులావతంసుని మోహన రూపుడై చెలుల మోహ సుధాంబుధి ముంచు మభవు మోజికు ప్రేమ పాశమున మ్రొక్కిన చేకొను రుక్మిణీ పదే ఆహరి భక్తలోక భవారిణి కృష్ణుని భక్తి కొల్చదన్ చెప్పండి సార్. నేను నా 4వ తరగతి ఆ ప్రాంతాల్లో మొట్టమొదటగా తిరుపతి వెంకట కవులు రచించినటువంటి శ్రీకృష్ణ రాయబారంలోని శయన దృశ్యాన్ని, అందులో అర్జునుడు పాత్రకి రంగు వేసుకోవటం జరిగింది. అయితే ఈ ప్రయాణం ప్రారంభం జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఈ యొక్క ఆసక్తికి కూడా కారణం. ఓకే. ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను పుట్టినటువంటి ప్రదేశంలో విజయవాడ, అక్కడ మరి కొత్తగుళ్ళు, పాత శివాలయం ఇటువంటి ప్రాంతాల్లో నిత్యము పురాణ శ్రవణాలు, హరికథలు జరుగుతుండేవి. వాటికి మా అమ్మగారు నాన్నగారితో పాటు నేను వెళ్ళటం అనేటువంటిది ఒక అభ్యాసంగా మారింది. తదుపరి మేము సత్యనారాయణపురం వచ్చిన తర్వాత అక్కడ రామకోట్లో మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, సంతాన గోపాలాచార్యర్ గారు తదితరుల యొక్క పురాణాలని 3 నెలలు 6 నెలలు సంవత్సరం పాటు నిరతము రోజు సాయంత్రం మా తల్లిదండ్రులతో పాటు వెళ్ళటం అనేటువంటిది ఒక అభ్యాసంగా మారి ఆసక్తిగా మారింది. ఈ పురాణాల మీద తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆ జన్మ సంస్కారంతో పాటు ఈ సంస్కారం కూడా ఈ యొక్క పురాణ ఇతిహాసాల మీద ఆసక్తి ఏర్పడటం జరిగింది. తదుపరి నేను కాకరపత్తి భావనారాయణ కాలేజీ విజయవాడలో చదివే రోజుల్లో కేబిఎన్ కాలేజీ అక్కడ ఉన్నటువంటి అధ్యాపక గణం, ప్రధాన ఉపాధ్యాయులు మరి శ్రీ ఎస్ సుందరం గారు, అదేవిధంగా ధారా రామనాశాస్త్రి గారి తమ్ముడైనటువంటి ధారా సత్యనారాయణ గారు,
ఇతరులు ఉమ్, ఈ యొక్క నా ఆసక్తిని గమనించి ఉమ్, ప్రోత్సహించటం, ఉమ్, కాలేజీల్లో మరి నాటక పోటీల్లోనూ ఏకపాత్రాభినయాల పోటీల్లోనూ పాల్గొనటం, ఉమ్, ఆ విధంగా చేసుకుంటూ ఉమ్, తదుపరి నేను గుంటూరులో ఉమ్, టీజేపీఎస్ తెల్లాకుల జాలయ పోలిశెట్టి సోమసుందరం కాలేజీలో పీజీ చేస్తున్నప్పుడు ఉమ్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సుబ్బారావు గారు ఉమ్, తదితరులు ప్రోత్సహించి ఉమ్, మరి ఇంటర్ యూనివర్సిటీ ఉమ్, నాగార్జున విశ్వవిద్యాలయం తరఫున ఉమ్, ఉత్తమ నటుడు, ఉమ్, ఉత్తమ దర్శకుడు, ఉమ్, అదేవిధంగా ఉమ్, ఉత్తమ వక్త, ఉమ్, ఈ మూడు ఒకే ఏడాదిలో ఉమ్, నేను తీసుకుని ఉమ్. నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. ఇదే సందర్భంలో ఉమ్, కేఎం మున్షి భారతీయ విజ్ఞాన భవన్లో ఉమ్, నేను నా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా మార్కెటింగ్లో చేస్తున్నప్పుడు ఉమ్, వాళ్ళు ప్రోత్సహించి ఉమ్, శివాజీ ఉమ్, మరి ఇత్యాది చారిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రలు ఉమ్, ప్రదర్శించడానికి ఆర్య చాణక్య ఉమ్, అవకాశం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఉమ్, తదుపరి నా చదువు 84లో కంప్లీట్ అయింది. ఉమ్, తర్వాత ఉమ్, సంసారము, బాధ్యతలు, ఉమ్, వీటన్నిటి మూలాన నేను ఉమ్. ఎక్కువగా కొనసాగించలేకపోయాను ఈ నాటక రంగం మీద. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ సూర్యప్రకాష్ గారు, ఈ అనేక పాత్రలు పోషించారు కదా మీరు. మీకు నచ్చిన పాత్ర, మీరు మెచ్చిన పద్యం ఒకటి మాకు వినిపించండి. నచ్చిన పాత్ర అని చెప్పారంటే నాకంటూ ప్రత్యేకించి ఆ, ఎన్నున్నా కూడా ఆ, మా యొక్క ఉమ్, కులగురువు, ఉమ్, మా వంశ ఋషి అయినటువంటి విశ్వామిత్రుల వారి మీద నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఓకే, సత్యహరిశ్చంద్రలో ఓకే, వారు ఉమ్, పద్యం పాడినటువంటి ఉమ్, ఒక పద్యాన్ని ఉమ్, చెప్పినటువంటి బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసినటువంటి పద్యాన్ని ఉమ్. మనం ఒకటి విందాం. తప్పకుండా. 2:30 క్రతుబుక్ సంతతి తోడబోరి సురలోకం వండు కల్పించి దివ్య తపశక్తి త్రిశంకునందుంచే ఏ భవ్యుండు వాతృష్టికిం ప్రతిసృష్టిన్ ఘటించే బ్రహ్మపదమే రాజ ఋషి సాధించే అట్టి తపోరాజితలాంబ అట్టి తపోరాజితలంబ వాటి కథ వాటిల్లును జయారంభముల్ ఆ మీరు మొట్టమొదటిసారిగా నటించిన పాత్ర ఇదండి? నేను ఇందాక మీకు చెప్పాను, ఉద్యోగరీత్యా ఈ యొక్క జీవన నాటకంలో కొంతకాలం విరామం తీసుకుని మళ్ళీ 2008లో మరలా ఈ పౌరాణిక నాటకాల ద్వారా ప్రవేశం చేయడం జరిగింది. ఓకే, దీనిలో నేను వృత్తిరీత్యా న్యాయవాది అవటం మూలాన హైకోర్టులో ప్రతి ఏడాది జరిగేటువంటి నాటకాల సమ్మేళనంలో రావణాసురుడు ఇత్యాది ఏకపాత్రల్ని చేసుకుంటూ వస్తున్న సమయంలో మరి పౌరాణిక పాత్రల ప్రవేశానికి మార్గం సుగమం చేసినటువంటి వ్యక్తి శ్రీ దేవు ధనుంజయాచారి గారు. ఓకే, వీరు శిల్పి మరియు రచయిత, సంగీతం తెలిసినటువంటి సీనియర్ నటులు. ఓకే, ఓకే. వారి ద్వారా నేను మొట్టమొదటిది నేను వేసినటువంటి నాటకం ఇది మతుకుపల్లి లక్ష్మీ నరసింహం గారు రాసినటువంటి లంకాదహనం, దాని అసలు పేరు. అది కూర్పులు చేర్పులు చేసిన తర్వాత హనుమద్ విజయం
అనే నాటకంతో మరలా ఈ పౌరాణిక రంగస్థల నాటకానికి ప్రవేశం చేయటం జరిగింది. ఓకే అండి, ఓకే అండి. సార్ అది మా కోసం ఇంకో పద్యం. ఇప్పుడు మా గురువుగారు నేనంటే అభిమానించేటువంటి వ్యక్తి, నన్ను అల్లివేళలా ఆశీర్వదిస్తూ ప్రోత్సహించేటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచారి గారు రాసినటువంటి గుణనిధిలోని ఒక మరి పద్యాన్ని మనం విందాం. అది వలజరాగంలో కూర్చబడింది. ఒక్క నిమిషం అండి సార్. ఇప్పుడు ఎట్లాగో గుణనిధి గురించి గురుగారి గురించి చెప్పారు కదా, ఈ గుణనిధిలో మీరు వేసే ఈ వేషం మిమ్మల్ని ఎలా వరించింది, ఎట్లా అవకాశం వచ్చింది, ఆయన మీ గురువుగారు మిమ్మల్ని ఎలా గుర్తించారు, ఈ వేషానికి మీరు పర్ఫెక్ట్గా సూట్ అవుతారని ఎలా గుర్తించారు, తర్వాత గుర్తించడమే కాదు మీరు ఆ పాత్ర పోషించి ఆయనకి తర్వాత కళారంగానికి మీకు కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. నాకు తెలుసు అది, ఎందుకంటే అది నేను డైరెక్ట్ చేశాను కాబట్టి దాని గురించి చెప్పండి మీరు. బహుశా నేను అనుకోవటం గురువుగారు నన్ను చూసినటువంటిది మన తెలుగు యూనివర్సిటీలోని ఎన్టీ రామారావు గారి కళాకేంద్రంలో మొట్టమొదటిసారిగా మేము ద్రౌపది వస్త్రాపహరణ నాటకం ప్రదర్శించాం. ఆ నాటకంలో నేను దుర్యోధనుడు పాత్ర వేయటం జరిగింది. ఆ రోజున ఆ ప్రదర్శనకి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి సన్మానం అందుకున్నటువంటి డాక్టర్ కొట్టే వెంకటాచారి గారు మరి వస్తుతా వారు సంగీత కళానిధి, అదేవిధంగా నాటక రచయిత, నాటక పాత్ర పోషణలో దిట్ట, సిఎస్ఆర్ కళామందిరం కార్యదర్శి అయి ఉండటం మూలన సహజంగా ఎప్పుడైనా కూడా ఆ వ్యక్తి తన యొక్క గుణాలను బట్టి ఆ గుణాలు కలిగినటువంటి వ్యక్తులని తొందరగా ఆకర్షిస్తారు, తొందరగా దగ్గరికి తీసుకుంటారు. బహుశా వారికి నాలో ఏదో చిరుప్రాయమైనటువంటి కొంత ఆ యొక్క నాటక రంగం మీద నాకు ఉన్నటువంటి ఆ ఇది వారిని ఆకర్షించి ఎట్టాగైనా పైకి తీసుకురావాలి, ఒక మంచి పాత్రలు ఇస్తే ఈ కుర్రాడు అంటే అప్పటికే 50 ఏళ్ళు దాటినాయి, అప్పటికే కాకపోతే ఏంటంటే నాటక రంగంలో చిరంజీవులం కాబట్టి కుర్రాడిని అని చెప్పానని వారు మా మీద ఉండేటువంటి ఆపేక్ష అభిమానంతో ఈ కుర్రాడు కొద్దిగా ఉత్తరోత్తర సానబడితే ఉపయోగపడతాడు అని చెప్పనని వారు పిలిచారు. అదే 50 సంవత్సరాల కుర్రోడిని. 50 సంవత్సరాలైనా మరి ఆ తర్వాత వారు నాకు అప్పుడు ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఎప్పుడూ చెప్పేటువంటి మాట ఒకటి, నాటక రంగంలో నిబద్ధత కలిగినటువంటి కళాకారులు, కళ గురించి తపన పడే కళాకారులు, కళ మీద ఆసక్తి ఉన్నటువంటి కళాకారులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ తక్కువ మందిలో ఆ వాసన కొద్దిగా నీలో కూడా ఉంది, ప్రయత్నం చేస్తే మంచి పాత్రలు అభినయం చేస్తే అభివృద్ధిలోకి వస్తామని చెప్పనని వారు ఆనాడు ఈనాడు కూడా కలిసినప్పుడు కూడా ఆ మాటని ఉటకిస్తూ ఉంటారు. అది నిజంగా వారి యొక్క ఆశీర్వాదం, మా పెద్దల ఆశీర్వాదం. నాకు ఈ యొక్క ఆసక్తిని కలిగించిన ప్రతి ఒక్కరికి కూడా నేను రుణపడి ఉంటాను. సార్ పద్యం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీకృష్ణ రాయబారం కీర్తిశేషులు తిరుపతి వెంకట కవులు 100 సంవత్సరాలకు పూర్వం రచించినటువంటి ఈ నాటకం. ఈ నాటకంలో మరి చాలా సులువైన భాషలో మారుమూల పల్లెల్లో కూడా చదువుకోనటువంటి వారు కూడా పాడుకోగలిగినటువంటి సులభ సాహిత్యంలో మరి రచన చేసినటువంటి తిరుపతి వెంకట కవులు ఆనాటికి ఈనాటికి ఏనాటికైనా వారు చిరంజీవులే. వారు రాసినటువంటి ఆ నాటకంలో నేను దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, కర్ణుడు, ద్రోణుడు, ఆ తదుపరి భీష్ముడు, ముఖ్యంగా భీముడు పద్యాలు, భీముడు పాత్రకి నేను
ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇప్పుడు దుర్యోధనుడి పాత్ర సంబంధించినటువంటి రాయబార ఘట్టంలోని ఒక పద్యం. తప్పదు. సమరము చేయరే బలము జాలిన నలుగురు జోదుజోండ పెండ్లము పెరవానికే కటకటం బడ చూచుతూ ఊరకుందురే మమతయు గోంకు మానము అభిమానము సిగ్గులు లేని వారి నయము పగునయ్యా భూమి పదులందరూ నవ్వరటయ్య చేసిన ఈ పద్యాన్ని నాకు నేర్పినటువంటి మహానుభావుడు మరి శ్రీ వై రామచంద్రరావు గారు, లబ్ధ ప్రతిష్ఠులు. సంగీతం అందులో సరళమైనటువంటి సంగీతానికి పేరెన్నికగన్నటువంటి వారు. వారు ఏ పద్యాన్ని కూర్పు చేసినా అందులో లాలిత్యం ఎక్కువ ఉంటుంది. నటుడు 10 కాదు 100 పద్యాలైనా అలుపు లేకుండా పాడగలిగే విధంగా వారు దాన్ని కూర్పు చేస్తుంటారు. అటువంటి మహనీయుడు ఈ యొక్క పద్యాలను నేర్పడం జరిగింది. వారికి నేను జన్మలకు కృతజ్ఞుడను. బాగా పాడారు సార్. సూర్యప్రకాష్ గారు, మీరు పాడుతూ ఉంటే గొంతు కంగును మోగుతుంది. ఇప్పుడు శ్రోతలకి శృతి అని అంటారు కదా సార్, ఇప్పుడు మీరు ఏ శృతిలో ఈ పద్యాన్ని పాడారు? మరి సంగీతజ్ఞులు చెప్పేటువంటి ఇది 2.5 అని చెప్పని అంటారు. ఓకేగా. కానీ నిలబడి ఒక పద్ధతిలో పాడితే అది 4 లాగా అనిపిస్తుంది. అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని. అది 4 లాగా అనిపిస్తుంది కానీ పాడేది మాత్రం 2.5 శృతే. ఆ యొక్క వాయిస్ వచ్చేటువంటి ఇది మాత్రం 4 దాకా వస్తుందని చెప్పని సంగీతం తెలిసినటువంటి పెద్దలు సెలవిచ్చినటువంటి మాట. అది మీ పూర్వజన్మ సుకృతం సార్ ఇట్లా రాయటం అనేది. సార్, మా ప్రేక్షకుల కోసం మరొక పద్యం సార్, మీకు ఇష్టమైన పద్యం. ఇది కూడా 100 సంవత్సరాల క్రితం రాసినటువంటి కాళకూరి నారాయణరావు గారి యొక్క రచన చింతామణి నాటకం. ఈ చింతామణి నాటకంలో నిజానికి మరి పెద్దలు తెలియాలి, లీలాసుగుడికి ఈ నాటకానికి ఉన్నటువంటి మరి సంబంధ బాంధవ్యాలు ఏమిటో తెలియదు. కానీ ఒక మంచి ఇతివృత్తాన్ని తీసుకుని ఈనాటి ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో సామాజిక స్పృహతో రాసినటువంటి నాటకం చింతామణి నాటకం. ఆ నాటకంలో వేశ్య వ్యామోహం మానవుని ఏ విధమైనటువంటి పతనానికి దారి తీస్తుంది, ఎంత అధపతనానికి దిగదారుతాడనే పద్యాన్ని చెబుతూ అది ఎంత గాఢంగా అలవాటుగా మారిపోతుందని చెప్పడానికి ఒక పద్యంలో చెప్పడం జరిగింది. కాళకూరి నారాయణరావు గారి ప్రీతి శిష్యులు వారు కూడా చిరంజీవులే. మరి వారు చెప్పినటువంటి పద్యం, ఆహా ఈ గణికా విషము ఎంత గాఢమైనది, సర్ప విషము నివారణంబు సలుపదాలు నట్టి మంత్రతంత్రౌషధముల్ మహిని గలవు వార నారీ విషంబు నివారణంబు సలుపుదాలు నట్టి ఔషధంబులు మహిని లేవు సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సార్, ఇందాకడ మనం గుణనీతి గురించి మాట్లాడుకున్నాం.
గుణనిధి గురుగారు కొట్టే వెంకటాచార్య గారు రచన అది. ఆ గుణనిధి నాటకంలో మీకు బాగా నచ్చిన పద్యం ఒకటి మాకు వినిపించండి. వలజరాగంలో అన్ని బాధలకు మూలము, అన్ని బాధలకు మూలము ఆధనాజ, ఇది ఎరింగియు మానవుడెట్టులైన ద్రవ్య సంపాదనములకై తపన చెందు, వెర్రి వ్యామోగమించుక విడువలేక ఆ స్వతంత్రించి ఒక చిన్న మాట. ఈ మధ్యనే చెప్పండి. లబ్ధ ప్రతిష్ఠులు కీర్తిశేషులు అయినటువంటి పల్లేటి లక్ష్మీ కులశేఖర్ గారు అయ్యప్ప నాటకం దాటం జరిగింది. అందులో ఒక పద్యం ముల్తానాలో. ఓకే అండి, తప్పకుండా ఆ నాటకం నేను కూడా వీక్షించాను. మీరు ఇంద్రుడి పాత్ర అనుకుంటాను, చాలా అద్భుతంగా నటించారు. మీకు పోటాపోటీగా చాగంటి సాయిలక్ష్మి గారు కూడా యాక్ట్ చేశారు. ఆవిడంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. తప్పకుండా సార్ వినిపించండి. సతతము అప్సరాంగనల సఖ్యములందుల తేలియాడుతూ ఇతమతి తోడ దేవతల నిచ్చగ నేలుతూ పూర్ణ కీర్తులందతకొని సాగు దేవ విభుజాతక మిట్టుల వక్రమందుట మదిశడి నీజమాయే ఇక మార్గము అయ్యది మేలు నందవుల్, ఇక మార్గము అయ్యది మేలు నందవుల్. బాగుంది సార్, బాగుంది, చాలా బాగా సార్. ఇప్పుడు సూర్యప్రకాష్ గారు, ఈ నాటక రంగంలో చాలా వేషాలు ఉంటాయి. నాకు తెలిసి మీ గురించి నేను విన్నది ఏంటంటే, ఆపద్ధర్మంగా ఎవరైనా సరే నాకు ఆపద వచ్చింది, ఒక కళాకారుడు ఆ క్యారెక్టర్ వేయాల్సిన వ్యక్తి రాలేకపోయారండి, అనివార్య కారణాల వల్ల దయచేసి మీరు వేయండి అంటే మీరు ఆ ఆపదలు ఆదుకుంటారని విన్నాను. ఆ క్యారెక్టర్ వేస్తారు, పరకాయ ప్రవేశం చేస్తారని విన్నాను. మీకు ఎలా సాధ్యం అవుతుంది ఇంత క్యారెక్టర్లు? అంటే మీరు దుర్యోధనుడు వేస్తున్నారు, కర్ణుడు వేస్తున్నారు, ధృతరాష్ట్రుడు వేస్తున్నారు, భీముడు వేస్తున్నారు, ద్రోణుడు వేస్తున్నారు, ఒకటి కాదు గుణనిధిలో క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇట్లా ఎలా సాధ్యమైంది సూర్యప్రకాష్ గారు మీకు? ఇదంతా భగవద్ ఆశీర్వాదం, గురువుల యొక్క ఆశీర్వాదం. ఓకే. మరి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పూర్వజన్మ వాసన సంస్కారం అంతే తప్ప నాకు ప్రత్యేకించి ఏ విధమైనటువంటి ప్రతిభ లేదు ఇందులో. కోరిన వాళ్ళకి మనం చేయగలిగినటువంటి సాయం వారికి చేయటం వలన అప్పటికి వారి పరిస్థితుల్లో వారు సాఫీగా ప్రయాణించడానికి అవుతుంది. అదేవిధంగా ఒక పాత్రని, కొత్త పాత్రని చేయగలిగాము అనే సంతృప్తి మాత్రం మనకి మిగులుతుంది. ఒక్క విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. చెప్పండి సార్. కళాకారుడు కళారంగంలో వేదిక మీద ప్రదర్శన చేస్తున్నంత కాలమే కాదు, తదుపరి కూడా అతడు చిరంజీవి. ఆ కళ చిరంజీవిత్వం కలిగినటువంటిది. బాగా చెప్పారు. మరొక ఒక్క విషయం ఏమిటంటే ముఖ్యమైనటువంటిది, చెప్పండి. కళాకారుడుగా ఉన్నంత కాలం అతని వయస్సు కానీ, అతని రుగ్మతలు కానీ, అతని ఇబ్బందులు కానీ, అది ఏ విధమైనటువంటి ఇబ్బందులైనా కావచ్చు, ఆర్థికపరమైనటువంటివి కావచ్చు, మనోగతమైనవి కావచ్చు, మరి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, సంసారబంధమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, ఇవేవి కూడా అతనిని దరిచేరవు. అతనిని చిరంజీవిని చేయటానికి ఆ యొక్క కళామ తల్లి అతడికి ఇచ్చేటువంటి అమృత ధారే ఈ కళారంగంలో పాల్గొనటం,
10 మందితో పాలు పంచుకోవటం, నేర్చుకోవటం, అభినయించటం, ఇదంతా ఆ యొక్క భగవంతుని లీల. అందుకే అన్నారు ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాదిం తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. అన్నిటికీ ఆ నటరాజస్వామి యొక్క ఆశీర్వాద బలమే. సార్ సూర్యప్రకాష్ గారు, ఇప్పుడు కళాకారులు చాలా ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ కళని ప్రదర్శించడం ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఒక కళాకారుడా అంటే ఒక స్టేజ్ కళాకారుడన్నా లేకపోతే ఒక రంగస్థల కళాకారుడు ఏ కళాకారుడన్నా ఒక చిన్న చూపు ఉంటుంది. అంటే అది ఆదాయ మార్గాలు తక్కువగా ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి సంక్షిప్తమైన పరిస్థితుల్లో మన కళాకారులందరూ కలిసికట్టుగా ఈగోయిజం లేకుండా మనందరం కళాకారులు, మనందరం ఉన్నది కళ కోసమే అని కలిసికట్టుగా ఉండాలంటే ఎటువంటి ప్రయత్నాలు చేయాలి, ఏం చేస్తే మనం అందరం కలుపుగోలుగా ముందుకెళ్తాం, ఈ నాటక రంగాన్ని రాబోయే తరాలకి అందించగలుగుతాం? కళని కళగా చూడగలిగితేనే ముందుకెళ్ళగలుగుతాం. కళను వ్యాపారంగా చూస్తే దూరం వెళ్తాం. సూపర్. ఇక కళాకారుణ్ణి అతనిలో ఉన్న ప్రతిభను గుర్తించి మా గురువుగారు కొట్టేవారిలాగానే పైకి తీసుకొస్తే ముందుకెళ్తాం. అణగదొక్కాలి, లేదంటే నేను ఈ సమాజానికో లేకపోతే ఈ పాత్రకో నేను పెట్టుబడి పెడుతున్నా కాబట్టి నేను మరి ప్రముఖంగా ఈ నాటకంలో కనిపించాలో లేకపోతే 10 మందిలో కనిపించాలో అనుకుంటే అది పతనానికి మొదటి మెట్టు. నాటక రంగానికి, కళారంగం, అది ఏ రంగం అయినా కళారంగంలో అది మొట్టమొదటి మెట్టు. కాబట్టి కళని కళనిగా గౌరవించాలి. కళాకారుడు ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ యొక్క భావం కలిగిన వాడైనప్పటికీ కూడా అతని కళాకారుడుగా గుర్తించి పైకి తీసుకొచ్చే అవకాశాలు, పైకి తీసుకొచ్చేటువంటి మార్గాల్ని మనం అందరికీ పంచగలిగితే సమంగా తప్పకుండా ఈ కళారంగం ద్వారా ముఖ్యంగా మనిషి బతుకగలుగుతాడు, తన సమాజంలో ఉన్నటువంటి మనుషుల్ని బతికించగలుగుతాడు. అదేవిధంగా డబ్బుని ఆశించి కళని పణంగా పెట్టకూడదు. డబ్బు అనేటువంటిది కొంతవరకు ముఖ్యమే, కానీ కళ ముఖ్యం, తదుపరి ధనం. ఎందుకంటే ఇవాళ రేపు కొంతమంది ఆర్టిస్టులు మరి వేల రూపాయల్లో మరి వారి యొక్క ప్రతిభకి పణం అడుగుతున్నారు. మరి అటువంటి సందర్భాల్లో అంతమంది పెట్టుకుని ప్రదర్శనలు చేసేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి కళాకారుడు అన్నవాడు కళకి ప్రాధాన్యత ఇవ్వాలి. గుడ్ అండి, బాగా చెప్పారు సార్. అయితే ఇక ఇంటర్వ్యూ ముగింపు దశలో ఇప్పుడు మీరు అన్నారు గురుగారు కొట్టే వెంకటాచార్య గారు, కొట్టే వెంకటాచార్య గారి రచనలో మీకు మరొక పద్యాన్ని మీరు పాడి వినిపిస్తే ఆ పద్యంతో ఈ ఇంటర్వ్యూని ముగిద్దాం. ఇంకా మనందరికీ ఇష్టపాత్రుడైన మన కొట్టే వెంకటాచార్య గారు మనకు ఒక విధంగా చెప్పాలని మనకు ఆది గురువు అయిన, మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి మనకి ఈ సొసైటీలో కానీ ఈ రంగస్థలం మీద కానీ మనకి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆయనే కారకుడు. ఆయన రచనలో ఒక పద్యాన్ని పాడి వినిపించండి, ఇంటర్వ్యూ ముగిద్దాం. కళ్యాణిలో నరుల్ సదా ధనార్జనమునందనురక్తి వకించి ఎన్నియో తెరవులు తొక్కుచుందురు అగడా మరుదురు మంచి జడ్డలను మానుష ధర్మము వీటబుచ్చియున్ పరువులు తీయుజోదురు అగడా ధనముల్ గడింపగా
సూర్యప్రకాష్ గారు, చాలా దూరం నుంచి వచ్చి మా స్టూడియోస్కి వచ్చి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేశారు. అలాగే అద్భుతమైన పద్యాలను పాడి వినిపించారు. చూశారు కదా ఆయన ఎంత ప్రతిభ ఉందో. అటువంటి కళాకారుడు మన స్టూడియోకి వచ్చి ఆయన పద్యాలను మనం వినిపించినందుకు మన ఛానల్ తరపున మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.